ఇతపూర్వం మనం చూసాం, సతీదేవి పరమేశ్వరుడు వారిస్తున్నా కూడా ఎలాగైనా దక్ష ప్రజాపతికి ఆవిడ మీద మమకారం లేకపోతుందా అనే ఆలోచనతో అక్కడికి వెళ్ళగానే ఒక్కసారి దగ్గరికి తీసుకుంటాడేమో అన్న ఆశతో, మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా, బంధువులు, తల్లి ఉంది కదా, తోబుట్టువులు ఉన్నారు కదా అని ఆలోచించి పాపం ఆవిడ అక్కడికి వెళ్ళింది. కానీ ఆ దక్ష ప్రజాపతికి మరి ఆయన చాలా గర్వంతో ఉన్నాడు. బ్రహ్మదేవుడు ఊరికే ఉండకుండా ప్రజాపతులలో అధిపతిగా ఆయనకి పట్టాభిషేకం కూడా చేసేసాడు. అసలు ఈ పదవుల వల్లనే అన్ని సమస్యలు. ఒక్కసారి పదవి మీదకి వెళ్ళి కూర్చోగానే పరిస్థితులు మారిపోతాయి, కళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతాయి. అందుకని అసలు ఒక విధంగా నువ్వెంత, నీ భర్త ఎంత అనే ఒరవడిలో కూర్చున్నాడు ఆయన. అంత జరిగినా కూడా నువ్వు నీ భర్త చెంతనే ఉన్నావు, మీ ఆయన దేనికి పనికొస్తాడు అనే గర్వంతో, అహంకారంతో, మదంతో కూర్చున్నాడే. సరే వచ్చావులే, అసలు నిన్ను పిలవకుండా యజ్ఞం చేయడమే నిన్ను అవమానించాలనే ఒక సంకల్పం కదా. సో నువ్వు మొత్తానికి వచ్చావు కాబట్టి ఆ సంకల్పం కూడా నెరవేరబోతోంది అన్న ఆలోచనతో కూర్చున్నాడు. అప్పుడు ఆవిడ అర్థం చేసుకుంది, పరమేశ్వరుడు చెప్పిన మాట వాస్తవం. ఇటువంటి వ్యక్తి ద్వారా నేను పొందిన ఈ శరీరం నాకు అనవసరం అనుకో. చాలా గొప్ప మాట అది. జన్మనిచ్చిన తండ్రిని కూడా తృణీకరించేసింది ఆవిడ. ఆఖరికి యోగాగ్నిని ప్రజ్వలింపజేసి శరీరాన్ని త్యజించింది ఆవిడ. ఆ సమయంలో అక్కడున్న మరి పరమశివుడి పార్షదులందరూ కూడా కాసేపు రౌద్రం దాల్చి అక్కడ యుద్ధం చేశారు. కానీ ఆ ఋత్విక్కులు కొన్ని మంత్రాలను జపించడం వలన అందులోంచి రుభువులు అనేవారు వచ్చి వారిని అడ్డుకున్నారు. వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి అక్కడితో కథ ముగియలేదు కదా, ఏం జరిగిందో చూద్దాం. వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్త కృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చూతో రాజతేయం రసాత్మకః తమచ్యుత కథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం
నీపై బుద్ధులు మాకు నిమ్ము గరుణను నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో మనం 5వ అధ్యాయంలో ఉన్నాం. మైత్రేయ ఉవాచ భవో భవాన్యానిధనం ప్రజాపతే అసత్కృతాయ అవగమ్య నారదాత్ స్వపార్షద సైన్యం చ తదధ్వరద్భువి విద్రావితం క్రోధమపారమాదధే. మైత్రేయుడు అన్నాడు, ఓ విదురా, దక్ష ప్రజాపతి వలన అవమానోపాలైన సతీదేవి ప్రాణత్యాగం చేసిన విషయము, యజ్ఞకుండము నుండి వెలువడిన రుభువులు అనువారు శివుని పార్షదులను సైన్యమును కొట్టి పారద్రోలిన సంగతియు నారదుని వలన పరమశివునకు తెలిసింది. వెంటనే ఆయన క్రుద్ధుడయ్యాడు. నారదుడు చెప్పాడు, ఏమయ్యా, పాపం ఆవిడట్లా తనువును చాలించింది, మీ వాళ్ళనేమో ఆ రుభువులు తరిమి కొట్టారు అని చక్కగా 2 విషయాలని చెప్పాడు. క్రుద్ధస్సుతష్టోష్ఠపుటస్సధూర్జటి క్రుద్ధస్సుతష్టోష్ఠపుటస్సధూర్జటి జటాం తడిద్వహ్నిసటోగ్రరోచిషం ఉత్కృత్య రుద్ధః సహసోత్థితో హసన్ గంభీరనాదో విససర్జతాం భువి తతోతికాయస్తనువా స్పృశందివం సహస్రబాహుర్ఘనరుక్త్రిసూర్యదృక్ కరాలదంశ్రోజ్వలదగ్నిమూర్ధజః కపాలమాలీ వివిధోద్యతాయుధః. ఆ ధూర్జటి అద్యుగ్రుడై పెదవులను దంతములతో అదిమిపట్టాడు. తన జటాజూటమునందలి ఒక జటను పెగిలించాడు, చిన్నగా ఒక జటని మాత్రమే. ఆ జటాకాంతులు అగ్నిజ్వాలల వల్లే మిరుమిట్లు గొల్పుచున్నాయిట. అంతటా రౌద్రమూర్తి తటాలున లేచి నిలబడి వికటాట్టహాసంతో గంభీరనాదం చేస్తూ ఆ జటను నేలకేసి కొట్టాడు. వెంటనే ఆ జట నుండి ఒక అతికాయుడు ఉద్భవించాడు. విశాలమైన అతని దేహము ఆకాశాన్ని తాకుతోందిట. భీకరంగా ఉన్నాడు. 1000 బాహువులతో ఒప్పుచున్న అతడు మేఘం వలె శ్యామవర్ణముతో విరాజిల్లుచున్నాడు. అతడు 3 కన్నులు కలిగి సూర్య తేజస్సుతో వెలుగుతూ చూడశక్యం కాకుండా ఉన్నాడు. చూడలేకుండా ఉన్నాం, భయంకరంగా ఉన్నాడు ఆయన. ఆ ఉగ్రమూర్తి భయంకరములైన కోరలతో అగ్నిజ్వాలల వలె ఎర్రని జడలతో విలసిల్లుచున్నాడు. అతడు కంఠమున కపాలముల మాలను, చేతులలో వివిధములకు ఆయుధములను ధరించి ఉన్నట్ట. తంకిం కరోమీతి గృణంతమాహ బద్ధాంజలిం భగవాన్ భూతనాథ దక్షం స యజ్ఞం దహి మద్భటానాం త్వమగ్రణీ రుద్రభటాంశకో మే. వెంటనే అంజలి ఘటించి పరమశివుని ప్రార్థించాడు, స్వామి ఏమిటి ఆజ్ఞ? అప్పుడు పూజ్యుడైన భూతనాథుడు వీరభద్ర అన్నాడు, నీవు నా అంశయ్య, ఎవడవో కాదు నువ్వు, నీవు నా అంశయే. నా పార్షదులకు అధినాయకుడవై వెంటనే అక్కడికి వెళ్ళి 2 పనులు చాలు చేయమన్నాడు. ఏమిటయ్యా అంటే, దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయమన్నాడు. మొదటి పని నువ్వు చేయవలసింది ఏమిటంటే, సూటిగా ఎవడే దక్షుని నరికేయడం కాదు, అసలు ఆచరిస్తున్న కార్యక్రమాన్ని ముందర ధ్వంసం చేయమన్నాడు. అతని కళ్ళ ముందరే పెద్ద యజ్ఞం అని చెప్పి ఏదో అని చెప్పి ఏమిటేమిటో చేస్తున్నావు, ఏమిటది? అసలు యజ్ఞం అంటే ఎవరు, యజ్ఞ ఫలం ఎవరు, యజ్ఞ పురుషుడు ఎవరు, ఇవన్నీ తెలుసుకోకుండా ఏమిటి వ్యవహారాలు, ముందర ధ్వంసం చేయమన్నాడు. దాన్ని చూసుకుని కదా నువ్వు గర్వంగా ఉన్నావు. ఆ తర్వాత హతమార్చేసేయన్నాడు. 2 పనులు, ఎక్కువ చెప్పలా. ఆజ్ఞప్త ఏవం కుపుతేన మన్యునా సదేవదేవం పరిచక్రమే విభుం మేనే తదాత్మానమ సంగరం హసా మహీయసాం తాత సహస్సహిష్ణుం. క్రోధావేశపరుడయ్యున్న శంకర భగవానుడు ఇలా ఆజ్ఞాపించిన పిమ్మట వీరభద్రుడు ఆ స్వామికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి
వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు అతడు, నా వేగమును ఎదిరించు మొనగాడు వేరొకడు లేనే లేడు, ఎంతటి వీరాధి వీరులైనను నా ముందు దిగదుడుపే అని అనుకున్నాడు. అన్వీయమానస్తు రుద్రపార్షదైః వృషం నతద్భిర్వ్యదనత్సు భైరవం ఉద్యమ్య శూలం జగదంతకాంతకం సప్రాద్రవద్ఘోషణభూషణాంఘ్రిః అధద్విజో యజమానః సదస్యాః కకుభ్యుదీత్యాం ప్రసమీక్ష్య రేణుం తమః కిమేతత్కుత ఏతద్రజోభూతితి ద్విజపత్న్యశ్చ దధ్యుః వాతానవాంతి నహి సంతి దస్య ప్రాచీన బర్హిర్జీవతి హోగ్రదన్నః గావో న కాల్యం త ఇదం కుతో రజో లోకోధునా కిం ప్రళయాయ కల్పతే ప్రసూతి మిశ్రాః స్త్రియ ఉద్విగ్న చిత్తా ఊచుర్విపాకో వృజినస్యైష తస్య యత్పశ్యంతీనాం దుహితॄణాం ప్రజేషః సుతాం సతీమవదధ్యావనాగాం. క్రోధావేశపరుడై ఉన్న శంకర భగవానుడు ఇలా ఆజ్ఞాపించిన తరువాత వీరభద్రుడు ఆ స్వామికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి బయలుదేరాడు. ఆ వీరభద్రుడు భయంకరంగా సింహనాదం చేస్తూ భీకరమైన త్రిశూలమును చేవుని దక్షుని యజ్ఞశాల వైపుగా పరుగులు తీశాడు. అతని త్రిశూలము మృత్యువును సైతము మట్టు పెట్టుటకు సమర్థమైనది. పరమశివుని పార్షదులు ఇంకనూ పెక్కుమంది సేవకులు గర్జిస్తూ వీరభద్రుని అనుసరించి ఉన్నారు. వీరభద్రుని వేగగమనమునకు అతని కాళ్ల నూపురములు గళగా ధ్వనులు చేస్తున్నాయి. గజ్జల చప్పుడు వినిపిస్తోంది వాళ్ళకక్కడ. యజ్ఞశాలలో కూర్చుని ఉన్న ఋత్విజులు, యజమాని అయిన దక్షుడు, తదితర సదస్సులు ఇంకనూ ఇతర బ్రాహ్మణులు, బ్రాహ్మణ పత్నులు ఉత్తర దిశ ఎందుకు కమ్ముకుని ఉన్న దుమ్మును చూసి ఇలా అనుకున్నారు, ఇదేమిటి, ఉత్తర దిక్కులో చీకట్లు ఎందుకు కమ్ముకున్నాయి, ఇది ధూళియే ఉండవచ్చును, అయినతో ధూళులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇప్పుడు సుడిగారులు వీచుట లేదు, దుష్టులను శిక్షించడంలో సమర్థమైన ప్రాచీన బలి ఇంకా జీవించియే ఉన్నాడు కదా, కనుక దోపిడీ దొంగలు ఇక్కడ తావే లేదు, ఇది గోవులు వనముల నుండి తిరిగి వచ్చే సమయం కాదు, ఇంకా ఈ ధూళి ఎక్కడి నుంచి వస్తోంది, ఇప్పుడు లోకంలో ప్రళయం సంభవించడం లేదు కదా అనుకున్నట్ట. దక్షుని పత్ని అయిన ప్రసూతి మొదలగు స్త్రీలు ఆ పరిస్థితిని చూసి భయపడుతూ ఇలా అనుకున్నట్ట, దక్ష ప్రజాపతి తన కుమార్తెలు అందరూ చూస్తుండగాని ఎట్టి అపరాధమును చేయని సతీదేవిని అవమానించాడు. బహుశः ఇది అతడు నచ్చిన ఆ పాప ఫలమే అయి ఉండవచ్చు, లేక దక్షుడు లయకారకుడైన పరమేశ్వరుని నిరాదరించినందులకు ఫలితంగా అయి ఉండవచ్చును అనుకున్నారట. ధర్మాత్ములకు వచ్చే ఆలోచన అదే. అధర్మం జరిగింది కదా కాబట్టి దాని పర్యవసానం ఇది అని ఆలోచించారు. యస్వంతకాలే వ్యుక్తజటాకలాపః స్వశూలసూచ్యర్పిత దిగ్గజేంద్రః వితత్య నుచ్యుదితాస్త్రదోధ్వజాన్ ఉచ్చాటహాసస్తనయిత్నుర్భిన్నదిక్. ప్రళయకాల సమయమున శంకర భగవానుడు రౌద్రమూర్తి జడలను విరవోసికొని శస్త్రాస్త్రములతో ఒప్పుచు ధ్వజం వలె విలసిల్లుచున్న బాహువులను చాచి తాండవృత్యమునర్చును. అప్పుడు ఆ ప్రభువు తన శూలాగ్రముల యందు దిగ్గజములను గుర్చి పట్టుకుని ఉంటాడు. మేఘగర్జనలతో సమానముగా ఆ స్వామి అట్టహాసములతో దిక్కులు పిక్కటిల్లుచుంటూ ఉంటాయి. ఆ సమయంలో రౌద్రమూర్తి అయ్యున్న పరమశివుని యొక్క తేజస్సు చూడశక్యంగా నిదై ఉంటుంది. కోపాతిశయముతో ఆ స్వామి భృగుటి ముడుతలు పడి దుర్నిరీక్షమై ఉండును. భయంకరమైన కోరల తాకిడికి నక్షత్ర మండలం అంతయును చెల్లాచెదరగును. ఆ విధంగా శంకరునకు కోపము తెప్పించిన వాడు బ్రహ్మదేవుడైనను శుభమును పొందజాలడు. ఇక దక్షుని విషయం ఏం చెబుతాము. అమర్చయిత్వా తమసహ్య తేజసం మన్యుప్లుతం దుర్విషహం భృకుట్యా करालतंश्राभृदस्तभागनं स्यास्वस्ति किं कोपयतो विधातुः बह्वेवमुद्विग्नदृशोच्यमाने जनेन दक्षस्य मुहुर्महात्मनः उत्पेतुरुत्पाततमाः सहस्रशो भयावहादिविभूमौ च पर्यक्तावत्सरुद्रानुचरैर्मखोमः नानायुधैर्वामनकैरुदायुधैः पिङ्गैः पिशङ्गैर्मकरोदराननैः पर्याद्रवेद्भिर्रुद्रान्वरुध्यत. ఒక్కసారి భయకంపితులయ్యారు. దక్షిణ యజ్ఞవాటికలో కూర్చున్న వాళ్ళంతా ఒకళ్ళ మొహాల్లో వాళ్ళు చూసుకున్నారు. ఏంటి, ఏం జరగబోతోంది, ఇది ఇక్కడ కూర్చున్నాం, వచ్చి ఇక్కడ ఇంత పని జరిగిపోయింది, ఇప్పుడు ఇంకో పెద్ద పని జరగబోతోంది అని తెలుసుకున్నారు వాళ్ళు. ఇంతలోనే భూమి ఆకాశం యందును అన్ని దిశల యందును భయావహములైన వేల కొద్ది ఉత్పాతములు ఏర్పడ్డాయిట. అదే సమయమున
వీరభద్రుని అనుచరులు పరిగెత్తుకుని వచ్చి ఆ మహాయజ్ఞ మండపం చుట్టుముట్టారు. చుట్టూతా వచ్చి నిలబడిపోయారు. వారందరూ వివిధములకు అస్త్రశస్త్రములను ధరించి ఉన్నారు. వారందరూ పొట్టివారు, కొందరు గోరోచన వర్ణము వారు, మరికొందరు కపిల వర్ణము వారు. వారు మొసళ్లను పోలిన ముఖములను ఉదరములను కలిగి ఉన్నారట. వారిలో కొందరు యజ్ఞశాల పైకప్పు దూలాన్ని విరిచేశారు ముందర. మరికొందరు యజ్ఞశాలకు పశ్చిమంగా ఉన్న పత్నీశాలను, ఇంకొందరు యజ్ఞశాలకు ఎదురుగా ఉన్న సభామండపమును, వేరొక కొందరు ఆగ్నేయశాల అనగా అగ్నిని ప్రజ్వలింపజేయునట్టి ఒక ఋత్విక్కు యొక్క శాలను, ఇంకొక కొందరు యజమాని గృహమును, మరికొందరు వంటశాలను ధ్వంసం చేసేశారు. కేచిద్భవంజు ప్రాగ్వంశం పత్నీశాలాం తథా పరే సదా ఆగ్నేయశాలాం చ తద్విహారం మహానసం రురుజుర్యజ్ఞపాత్రాణి తథైకేగ్నీననాశయన్ కుండేష్వమూత్రయన్ కేచిద్విభిదుర్వేది మేఖలాః అబాధంతమునీరన్యే ఏకే పత్నీరతజ్జయం అపరే జగృహుర్దేవాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్ భృగం బబంధమణిమాన్ వీరభద్ర ప్రజాపతిం చండీశః పూషణం దేవం భగం నందీశ్వరో గ్రహీత్. కొందరు యజ్ఞపాత్రలను పగలగొట్టారు, మరి కొందరు అగ్నులను చల్లార్చారు, కొందరు యజ్ఞకుండములలో మూత్ర విసర్జన చేశారు, తదితరులు యజ్ఞశాలకు ఉత్తరముఖమున కట్టిన సూత్రములను భగ్నపరిచారు, కొందరు మునులను బాధించారు, కొందరు స్త్రీలను భయపెట్టారు, మరికొందరు తమ సమీపమున గల దేవతలు పారిపోవచుండగా పట్టుకున్నట్టు వాళ్ళని. మణిమంతుడు భృగుమహర్షిని, వీరభద్రుడు దక్ష ప్రజాపతిని బంధించేశారు. చండీశుడు భూషణుడు అను దేవతను, నందీశ్వరుడు బహుడను వారిని బంధించారు. సర్వవేవ ద్విజో దృష్ట్వా సదస్యాః సతిపౌకసః తైరద్యమానాః సువృశం గ్రాభభిర్నైకధాద్రవన్ జుహ్వతస్రువహస్తస్య శ్మశ్రూణి భగవాన్ భవః భృగోర్లులుంచే సదసి యోహస శ్మశ్రుదర్శయన్. శంకర భగవానుని పార్షదులు ఉనర్చు భీకర చేష్టలను చూసి తీవ్రంగా రాళ్లతో రప్పలతో కొట్టుట మొదలగు వాటితో మిగుల బాధింపబడిన ఋత్విజులు, దేవతలు మొదలు సదస్సులందరూ ఎటువారటు నలుదిక్కులకు పారిపోయారు. లోగడ భృగుమహర్షి యజ్ఞసభలో తన మీసములను దువ్వుతూ శివుని పరిహసించి ఉన్నాడు. నేడు భృగుమహర్షి శృవమును పట్టుకొని హోమము చేయుచుండగా, శృవాలంటే అక్కడ పరికరాలు యజ్ఞానికి, ఆ శృవమును పట్టుకుని హోమం చేయుచుండగా వీరభద్రుడు ఆయన యొక్క మీసాలని గడ్డాల్ని లాగేసి తగిన విధంగా బుద్ధి చెప్పాడు. భగశ్చ నేత్రే భగవాన్ పాదితశ్చ రుషా భువి ఉజ్జహార సదస్థోష్ణాయశపంతమసూసుచత్ ఉష్ణోశాపాతయద్దంతాన్ కాళింగస్య యథా బలః శప్యమానే గరిమణియో సద్దర్శయద్దతః. నాడు యజ్ఞసభలో దక్షుడు పరమశివుని నిందించుండగా భగుడను వాడు తన కనుసైగలతో అతనిని రెచ్చగొట్టాట. అందుకు ప్రతిక్రియగా నేడు వీరభద్రుడు అతన్ని కోపంతో నేలపై పడత్రోసి అతని కన్నులను ఊడబీకేశాడు. అనంతరము దక్షుడు ఆనాడు యజ్ఞసభలో పరమేశ్వరుని నిందించుచుండగా పూషుడను వాడు పళ్ళికిలిస్తూ నవ్వాడు. ఒకప్పుడు అనిరుద్ధుని వివాహ సందర్భమున బలరామును కళింగుని యొక్క పండు ఊడగొట్టి శిక్షించినట్లుగా ఈనాడు వీరభద్రుడు పూషుని దంతమును ఊడగొట్టి ప్రతీకారం తీర్చుకున్నాడు. అక్రమ్యో రచిదక్షస్య చితధారేణ హేతినా చిందన్నపి తదుద్ధర్తుం నాశక్నో త్రయంబకస్తదా శస్త్రైరస్త్రాన్వితైరేవ మణిర్భిన్నత్వచం హరః విస్మయం పరమాపన్నో దధ్యౌ పశుపతిశ్చిరం. ఎక్కడైనా అమర్యాద జరుగుతున్నప్పుడు, సత్పురుషులను ఎవరైనా అనవసరంగా నిందిస్తున్నప్పుడు మనకెందుకు అని మౌనంగా కూర్చోవడం కూడా చాలా అపచారం, అధర్మం. ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఆ సమయంలో మీరు అసమర్థులైతే లేచి వెళ్ళిపోండి, లేదు అలా తప్పు, ఇలా చెయ్యకూడదు నువ్వు అని స్పష్టంగా చెప్పండి. అధర్మాన్ని చూస్తూ సహించడం, దాన్ని మించిన అపరాధం మరొకటి లేదు. జటాయువు కథ ఎంత గొప్పది రామాయణంలో. అంచేత ఇక్కడ చూడండి, భగుడు, భూషణుడు, ఈ భృగువు, వీళ్ళందరికీ ఎటువంటి శిక్ష పడిందో చూడండి. అంతదాకా ఎందుకు, ద్రౌపది పరాభవంలో కూర్చున్న వాళ్ళందరూ ఎటువంటి శిక్షను అనుభవించారండి. మీకు ఇది జరగబోతోంది, దీనిలో ఇది అని చెప్పి విదురుడు ఎంత చక్కగా చెప్పాడు ఆ సభలో. చేత ఏమిటంటే,
ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం, అతని ప్రతిభ, అతను ఆచరించే సత్యవ్రతము, ధర్మము, ఇవన్నీ ఇలాంటి సమయాల్లో బయటకు వస్తాయి. అంతేగాని మామూలుగా రోజు తిన్నామా పడుకున్నామా అన్నప్పుడు ఇవన్నీ రావు. అది బాగానే ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భాలలో నువ్వు ఇలా ఆచరించావు కాబట్టి నీకు ఈ శిక్ష పడుతుందని చెప్పే రోజున అర్థమవుతుంది మనం ఏం చేశాము అన్నది. దీనిని ప్రజలు విస్మరిస్తున్నారు. వీరభద్రుడు దక్షిణ గుండెపై కాలు మోపి పదులైన ఖడ్గముతో అతని శిరస్సును ఖండించుటకు ఎంతగా ప్రయత్నించిననో అది సాధ్యం కాలేదుట. వీరభద్రుడు ఎన్ని విధములైన శస్త్రాస్త్రములతో ఖండించుటకు ప్రయత్నించినను దక్షుని చర్మం ఛేదింపబడలేదు. అందులో అతడు మిక్కిలి ఆశ్చర్యపడుతూ చాలాసేపు మనస్సులో ఆలోచింపసాగాడు. శస్త్రైరస్త్రాన్వితైరేవ మణిర్భిన్నత్వచం హరః విస్మయం పరమాపన్నో దధ్యౌ పశుపతిశ్చిరం దృష్ట్వా సంయపనం యోగం పశూనాం సపతిర్మఖే యజమాన పశ్రో కస్య కాయాత్తేనాహరక్షిరః సాధువాదస్తదా తేషాం కర్మ తత్తస్య శంసతాం భూత ప్రేత పిశాచానామన్యేషాం తద్విపర్యయః జుహావైతక్షిరస్తస్మిన్ దక్షిణాగ్నావమర్షితః తద్దేవ యజనం దగ్ధ్వా ప్రాతిష్ఠద్గుహ్యకాలయం. అంతటా ఆ వీరభద్రుడు యజ్ఞమునందు పశువును వధించు విధానమును చూసి ఆ రీతిగానే దక్షుడను యజ్ఞ పశువు యొక్క శిరస్సును మొండెము నుండి వేరు చేశాడు. అంటే నీ స్థాయి అంత మటుకే అన్నది గుర్తు చేసుకుని ఒక మనిషి మరో మనిషిని నరుకుతున్నట్టు కాకుండా ఒక యజ్ఞ పశువును నరికి లోపలేశాడు. యజ్ఞకుండంలో విసిరేశాడు వాడి మొండె. వీరభద్రుడు దక్షుని శిరస్సును ఖండించినందులకు భూతప్రేత పిశాచాదులు బాగు అనుచు ఆ చర్యను ప్రశంసించారట. కానీ తదితరులైన బ్రాహ్మణాదులు మాత్రము ఘోరం అంటూ విచారవచనములను పలికారట. క్రోధావిష్టుడయ్యున్న ఆ వీరభద్రుడు దక్షుని శిరస్సును యజ్ఞకుండమునందరి దక్షిణాగ్ని యందు ఆహుతి యునర్చాడు. తరువాత దక్షుని యజ్ఞశాలను పూర్తిగా ధ్వంసం చేసి, ఏదైనా మిగిలిపోయి ఉంటే దాన్ని కూడా ధ్వంసం చేసి కైలాస పర్వతమునకు చేరాడండి. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే పంచమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.